అందరికీ నమస్కారం. మా సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. అజయ్ దేవగన్ పుట్టుజరగా హిందీ కాజల్ హీరోయిన్ గా చేసినటువంటి మూవీ మా చంద్రాపూర్ అనే విలేజ్ లో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు కాళికాదేవిని పూజిస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఒక కాళికాదేవికి సంబంధించిన పూజ జరుగుతూ ఉంటుంది. కోడలు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీకి నొప్పులు పడుతూ ఉంటుంది. విలేజ్ లో వాళ్ళందరూ వచ్చి కాళికాదేవికి పూజ జరుగుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్ ఆనుకొని ఒక దట్టమైన అడవి ఉంటుంది. అందులో ఏంటంటే ఒక మర్రి చెట్టు ఉంటుంది. అది చాలా పెద్ద మర్రి చెట్టు. చూడాలి చాలా ఉంటాయి. అందులో ఒక రాక్షసుడు ఉంటాడు. విలేజ్ లో వాళ్ళందరూ ఆ ఇంటికి ఆడ పూజ చేస్తూ ఉండడము, ఆవిడ నొప్పులు కరుస్తూ ఉండడము, అందులో పాప పుడుతుంది. పాప పుట్టిన తర్వాత వాళ్ళ భ్రమ ఉంటుంది ఏంటంటే కాళికాదేవికి ఆడపిల్లలు పడితే బలిస్తే మన కుటుంబం చల్లగా ఉంటుంది, అది కూడా ఆడవాళ్లే బలి ఇవ్వాలా, అంటే ఆడవాళ్లే పాపం చంపాలా అని ఆ పాపం తీసుకొని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి సంబంధించిన ఆవిడే కత్తి తీసుకొని నరుకుతుంది. ఆ నరికినప్పుడు ఆ బ్లడ్ భూమిలో పడి కిందికి వెళ్తుంది. మా టైటిల్ పడుతుంది. ఇక్కడ వరకు టైటిల్ వరకు బాగానే ఉంది. తర్వాత ఇక్కడ నుంచి కట్ చేస్తే 40 years తర్వాత కలకత్తాలో ఓపెన్ చేస్తారు. కలకత్తాలో ఏంటంటే కాజల్ ఆల్రెడీ పెళ్లి ఉంటుంది. కాజల్ వాళ్ళ కూతురు ఒక 11 years వరకు ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చంద్రాపూర్ విలేజ్ కి సంబంధించినటువంటి అతనికి కొడుకు. ఇక్కడ వాళ్ళ ఇంట్రడక్షన్ అంతా అయిపోయిన తర్వాత అతనికి ఫోన్ వస్తుంది. మీ నాన్న చనిపోయాడు, మీరు రండి అంటే అక్కడ నుంచి కాజల్ వాళ్ళ హస్బెండ్ విలేజ్కి వెళ్తాడు. విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు అమ్మకానికి పెట్టమని చెప్తాడు. పెట్టమని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరేటప్పుడు అతనికి ఫోన్ వచ్చి కారులో నిలబడి మాట్లాడుతుంటే ఇక్కడ పాప మర్రి చెట్టు ఫోటో వేసింది, మర్రి చెట్టు చూస్తారా అనగానే అతను టెన్షన్ పడతాడు. టెన్షన్ పడగానే ఆ కార్ సడన్ గా స్టార్ట్ అవ్వడం ఆగిపోతుంది. ఇంతలో ఆ మర్రి చెట్టుకు సంబంధించిన ఓడలు వచ్చి అతన్ని చంపేస్తుంది. కాజల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. కాజల్కి ఇన్ఫార్మ్ చేస్తే కాజల్ వాళ్ళ కూతురు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసుకొని వస్తా అంటే లేదు నేను వస్తానని చెప్పి వాళ్ళిద్దరు విలేజ్కి వస్తారు. ఇక్కడ నుంచి కొంచెం అక్కడక్కడ సస్పెన్స్ గా ఉన్న ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగా తీసుకెళ్లాడు. కొంచెం టెన్షన్ క్రియేట్ చేశాడు. తర్వాత హర్రర్ చూపించాడు. సినిమా అయితే కొన్ని సీన్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. తర్వాత ఆ ఇంట్లో ఒక పనావిడ కూతురు ఉంటుంది. ఆవిడ పెద్ద పాప ఉంటుంది. ఆ పాప ఆ విలేజ్ లో చాలా మంది పెద్ద పాప అయిన తర్వాత ఆ మర్రి చెట్టు ఓడలు వచ్చి తీసుకెళ్లి ఒక 3-4 days తర్వాత వదిలేస్తుంది. కాజల్ కూతురు ఆ పాపతో కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతుంటుంది. ఆ పని ఆవిడ కూతురు వచ్చి పెద్ద మనిషి అవుతుంది. పెద్ద మనిషి అవగానే అదే రోజు రాత్రి మర్రి చెట్టు ఓడలు వచ్చి ఆ పాపను తీసుకెళ్తే పనావిడ వచ్చి మీ వల్లనే ఇదంతా జరిగింది, మీరు రావడం వల్లనే. యాక్చువల్ గా కాజల్ ఎందుకు వచ్చిందంటే ఆ ఇంటిని అమ్మేసి అది తీసుకొని ఊరు వెళ్ళిపోవాలని ఉంటుంది. కాజల్ ఏంటంటే మీ పాప అయినా నా పాప అయినా ఒకటే అని పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తాడు. పోలీసు కాజల్ ఇద్దరు కలిసి ఆ మర్రి చెట్టులోకి వెళ్ళి అక్కడ ఆ పాపను ఎతికేదని ట్రై చేస్తారు. ఇక్కడ కొంచెం ఇంటెన్షన్ బాగా క్రియేట్ చేస్తాడు. సస్పెన్స్ బాగా ఉంది. ఆడియన్స్ కూడా భయపడతారు. కాజల్ అట్లా అంత కాజల్ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ లో ఇక్కడ కాళికాదేవి పూజ జరుగుతుంటుంది కదా, మందిరం మూసింటారు. ఎందుకని అడిగితే కాళికాదేవి కళ్ళలోకి ఎవరైనా వచ్చి కనబడితే నా ఇది డోర్ తీయమని చెప్పి ఉంటుంది. అందులో అది చూసి ఏం మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. తర్వాత కాజల్ వాళ్ళ కూతురు కూడా పెద్ద పాప అవుతుంది. ఈవిడ పాప పెద్ద పాప అయింది కదా, నేను ఇక్కడ ఉండనని వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు ఆ కార్ లో సీన్ ఉంటుంది. భలే తీసే డైరెక్టర్ మాత్రం. ఎందుకంటే కారు మీదకి వచ్చి అమ్మాయిలు పడ్డము, కారు వెళ్తూ ఉంటుంది. తర్వాత కాజల్ వాళ్ళ కూతుర్ని ఎలా తీసుకెళ్లారో మిగిలిన వాళ్ళందరి పిల్లలు ఆ మర్రి చెట్టు ఓడలు అయితే తీసుకెళ్లి అట్లా చేసి ఉంటుంది. 4 years నిలబడిపోతాయి. అది కారణం ఏంటో ఎవరికి తెలియదు. వీళ్ళ పాపను కూడా అట్లే అవుతుందని చెప్పి ఊరి నుంచి వెళ్ళిపోవాలని బయలుదేరుతుంది. ఆ పాపను ఈ పిల్లలందరూ మర్రి చెట్టు కాడికి అడలు వెళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఆ మర్రి చెట్టు ఏ విధంగా చెప్తే అదే విధంగా చేస్తూ ఉంటారు. అక్కడ గ్రాఫిక్స్ అన్ని బాగా పెట్టారు. తర్వాత కాజల్ వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళగానే అక్కడ ఇంటర్వెల్ అక్కడ ఎవరనేది తెలిసింది. విలేజ్ కి సంబంధించినటువంటి సర్పంచ్ వీళ్ళకి ఎవరైతే ఇల్లు అమ్మిచ్చి పెడతానని చెప్తాడో అతన్నే విలన్ అనేది అక్కడ రివీల్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా కాజల్ వాళ్ళ కూతుర్ని ఎలా సేవ్ చేసుకుంది, తర్వాత రీజన్స్ ఏంటి, అసలు బలి ఇవ్వడం ఏంటి, ఇదంతా ట్విస్టులు సెకండ్ హాఫ్ లో బాగుంటాయి. అసలు బలి ఇచ్చింది వాళ్ళ సంబంధించిన కుటుంబీకులు కాదు, ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో వాడు బలిచ్చింటాడు. వాడిని మర్రి చెట్టు దాన్ని భగ్నం చేసినావని అతన్ని చంపబోతుంటే అతను నీకేం కావాలో చెప్పి నేను చేస్తాడు. ఇట్లా పెద్ద బాబాయ్ నాకు దగ్గర తీసుకురా, నేను ఇట్లా డెవలప్ చేస్తాను పిల్లల్లాగా చెప్తాడు. అక్కడ నేను చెప్పింది చేస్తా అని చెప్పి ఆ సర్పంచ్ ఆ మర్రి చెట్టుకు మాటిస్తాడు. దానివల్ల అందువల్ల అతన్ని చంపకుండా వదిలేస్తుంది. పిల్లలందరినీ ఈ సర్పంచ్ పెద్ద పిల్లలు అయిన తర్వాత అక్కడికి వెళ్ళడము, తర్వాత పెద్ద పిల్లలు అయిన తర్వాత వాళ్ళు 3 days తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఎవరికి గుర్తుండదు. ఇది మాత్రం సస్పెన్స్ అంతా బాగా క్రియేట్. సినిమా అంతా ఓవరాల్ గా బాగున్నా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం కొంచెం చాలా డిస్టర్బింగ్ గా చేశాడు. అది అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేదు. సినిమాలో అక్కడక్కడ భయపడిచ్చాడు. అంతా బాగుంది. హర్రర్ థ్రిల్లర్ అంతా వర్కౌట్ అయింది. కొంచెం క్లైమాక్స్ వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉండింది. అది కానీ ఇంకా కొంచెం బాగా చేసింటే బాగుండేది. క్లైమాక్స్ లో
కాజల్ ఆ దేవికి పూజ చేసి తర్వాత వాళ్ళ పాపను ఆ మర్రి చెట్టు నుంచి ఎలా తెచ్చుకుంటుంది అనేది సినిమాలు చూస్తే బాగుంటుంది. సినిమా ఓవరాల్ గా అయితే బిలో యావరేజ్ అనిపించింది. ఆత్మలాగా వచ్చి ఒక హింట్ ఇస్తాడు, అది కూడా బాగుంటుంది. కాజల్కు తర్వాత అమ్మవారు కల్లో కనపడ్డము, ఇవన్నీ గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అవుతాయి. తర్వాత క్లైమాక్స్ లో కూడా మర్రి చెట్టు వాళ్ళకి సంబంధించి మర్రి చెట్టు కూడా కాజల్ ఫైటింగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఓవరాల్ గా సినిమా అయితే పర్వాలేదు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ మరి డిజాస్టర్ అని కూడా చెప్పలేం. ఓకే సినిమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.